ఆహ్, అందరికీ దేవుని నామంలో వందనాలు హృదయపూర్వకంగా. అలాగే మరణాత. నేను దేవుని యొక్క సేవకునిగా ఈరోజు అన్న ప్రవీణ్ అన్న యొక్క భౌతిక కాయం దగ్గరికి రావడం జరిగింది. అయితే పరమభక్తులకు మరణము కాదు ఈ బాధ, మార్గము వీడి చనిపోవని దైవజనులు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు తెలియజేసినట్లుగా ఇది మరణము కానే కాదు, ఇది మార్గము వీడి పరిశుద్ధుల వరసలోనికి చేరినటువంటి ధన్యత ప్రవీణ్ అన్న కలిగి ఉన్నారు. ఇక్కడి వరకు అంటే ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి సేవ పరిచర్య ఎంతో గొప్పది. ఎన్నో డిబేట్లలో పాల్గొన్నారు. ఎంతో ఘనమైనటువంటి పరిచర్య చేశారు. ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడినటువంటి వ్యక్తిగా క్రైస్తవ లోకానికి సుపరిచితులు ఈ యొక్క ప్రవీణ్ పగడాల అన్నయ్య. అయితే కొంతమంది మతోన్మాదులు ఇది తట్టుకోలేక ఎలాగైనా సరే మాట్లాడినటువంటి మాటలను బట్టి అతన్ని ఈ లోకంలో ఉంచకూడదనేటువంటి దురుద్దేశం కలిగి వారు చంపేయడం జరిగింది. అయితే నాకున్నటువంటి డౌట్ ఏంటంటే అందరూ కూడా ఆయన్ని ముందే చంపేశారు, ఇది కరెక్టే. సీసీటీవీలో ఎంతవరకు కూడా ఆయన బండి మీద కాళ్ళు పెట్టి నడుపుకుంటూ వెళుతున్నటువంటి స్థితినే చూస్తున్నారు. అయితే నాకున్నటువంటి డౌట్ ఏంటంటే అసలు ఆ సీసీటీవీలో బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల గారు కాదని నా యొక్క అభిప్రాయం. ఎందుకనంటే ఇప్పుడు హెడ్లైట్ పగలగొట్టారు, బండిని కొట్టి ఉన్నప్పుడు ఆయన సగం నుంచి పారిపోయాడు అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు తప్ప ఆ బండి మీద ఉన్నటువంటి ఆ యొక్క కాళ్ళకు కానీ, ఆ మనిషి బాడీకి కానీ, ప్రవీణ్ పగడాల గారి యొక్క బాడీకి కానీ అసలు సంబంధం లేదు. అంతకు మునిపే ప్రవీణ్ గారిని చంపేసి లేకపోతే చిత్రవధ చేసి ఆ వస్త్రాలు సినిమాటిక్ లెవెల్లో వీళ్ళు వేసుకొని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కేసును తప్పుదోవ పట్టించేటువంటి విధంగా మరి ఎవరైనా ఒక వ్యక్తి ఆ బట్టలు వేసుకొని ఆ యొక్క సీసీటీవీలో వెళుతున్నట్టుగా, అలాగే రేపటి దినాన్న పోస్ట్ మార్టంలో తాగేసిడిగినా అని చెప్పే విధంగా మరొక సీసీటీవీ ఫుటేజ్లో బండిని వంకర టెంకరగా నడుపుతున్నటువంటి ఉద్దేశం కానీ, వెనకాల బండి దుమ్ము లేగించినటువంటి పరిస్థితి, ఇదంతా కూడాను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా జనాలను నమ్మించడానికి వీలుగా ఎవరన్నా ఒక వ్యక్తుల్ని అలాగే వెళ్ళేలాగా చేసి ఇవన్నీ కూడా ప్లాన్ చేశారనమాట. అంటే ఇది నా ఉద్దేశం. అందరూ ఒక్కొక్క రకంగా ఉద్దేశం చెప్తా ఉన్నారు. నేనైతే చెప్పేది ఒకటే, సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆ యొక్క బండి మీద ఉన్నది ఆయన కాదు. అప్పటికే ఆయన్ని చంపేశారు, చిత్రవధ చేశారు, ఆయన నాలికను కోశారు, ఆయన పెదాలను కోశారు, ఆయన్ని కొట్టారు. ఇవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి ఉన్మాద చర్యలు అనమాట. సో ఏదేమైనా సరే వారి యొక్క కుటుంబ సభ్యులు మరి దేవుడిచ్చినటువంటి ప్రేరేపణను బట్టి చెప్పినటువంటి ఒకే ఒక్క మాట ఏంటంటే మేము వారిని క్షమించేస్తున్నాం అనేటువంటి. ఇదే యేసుప్రభు మాకు తెలియజేసింది, ఇదే మాకు చెప్పింది. కాబట్టి ఇతరులైనటువంటి వారు ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్గొని చంపేసేటువంటి రీతిగా హక్కు ఎవరికి ఇవ్వలేదు. నువ్వు అవసరమైతే డిబేట్ చేయి, ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పు, అంతేగాని ఆయన చంపే హక్కు నీకు ఎవరిచ్చారు? చూడండి, వెనకాల వారి యొక్క భార్య కానీ, బిడ్డలు కానీ, ఎంతోమంది అనాథ పిల్లలు కానీ, అలాగే మాలాంటి తోటి తమ్ముళ్ళు కానీ ఎంతమంది చాలా వేదనలో ఉన్నాము. అయినా సరే మా వేదన కనపరిచాం. కానీ మాకు ఒక రకమైన సంతోషం ఏంటంటే స్టెఫన్ని రాళ్ళతో కొట్టినప్పుడు బైబిల్లో పైన ఉన్నటువంటి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవదూతలు ఆయన్ని చాలా గొప్పగా మర్యాదగా పైకి తీసుకెళ్ళి చప్పట్లు కొట్టారంట. దేవుని కోసం రాళ్లతో కొట్టబడి చనిపోయినప్పుడు ఎంతో గొప్ప పండగ జరిగింది. అలాగే ప్రవీణ్ అన్న విషయంలో కూడా ఈ రోజున ఇక్కడ చేయాల్సినటువంటి సేవా పరిచర్య చేశారు, ముగించారు. ఇప్పుడు పరలోక రాజ్యానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారనేటువంటి నమ్మకాన్ని అయితే మేమందరం కలిగి ఉన్నాం. కాబట్టి నా యొక్క ఒపీనియన్ అయితే ఇది.